అయితే మీ హెడ్ పైన కొట్టింది వీళ్ళు పెద్ద పెద్ద బోల్డర్ సెంటరింగ్ వర్క్ చేసే మన స్లాబ్ కి పెద్దవి ఈ కర్ర పడింది నాకు తల మీద, ఆ మూల పడి దిగింది. అయ్యో ఇంకన్నా ముందు వాళ్ళు బట్టలు ఇప్పారు, ఒక్కళ్ళు అయితే ఇట్లా లేపి చేసి ఇట్లా పెట్టేశారు. అది పిల్లల ముందు చేయడం ఏంటండి? మీ కాలనీ పిల్లలు ఉన్నారు అప్పుడు? నీ పీన్కి వెళ్ళాలి, ఈరోజు నీ సాగు చూడాలా. మేము ఈ మాటలు మాట్లాడుతుంటే ఎవరికన్నా కోపం వస్తుందా రాదా? సో నేను ఆ స్టిక్ అక్కడే కింద ఉండే, నేను ఆ స్టిక్ పట్టుకొని బయటకు వచ్చాను. అమ్మ ప్లీజ్ వెళ్ళిపోండి, గేట్ దగ్గర నుంచి పక్కకు జరగండి, గేట్ దగ్గర నుంచి పక్కకు జరగండి, గేట్ దగ్గర నుంచి పక్కకు జరగండి అమ్మ అనే అడిగాను. ఇది అడుక్కోవడం అంటారా? వాళ్ళు ఏం చేస్తున్నారు అని మీకు తెలుస్తుంది. ఇదే ప్రవర్తన సేమ్ మీ దగ్గర కూడా చేశారు, అది లేపడము. చూడండి, వీళ్ళని బెగ్గర్స్ అనలేము సార్, వీళ్ళని భిక్షాటన చేసే వాళ్ళన్న అని భిక్షగాళ్ళ పరువు తీయకండి. వీళ్ళు చేస్తుంది ప్యూర్ ఎక్స్ట్రాక్షన్. You had some intention in your mind very clearly that okay, we need to provoke this person to make sure that he hits us and then we will attack him. నేను మీకు బావనా? నేను మీకు డాడీనా? నాకు చెప్పండి, నాకు అర్థం కాదు. నేను మీకు డాడీనా? డాడీ నాకు డబ్బులు అంటే నేనేమన్నా మీకు డాడీనా అండి? నాకు అర్థం కాదు. ఆ చిన్న పాప అయితే ఎంత టెర్రరైజ్ అయిపోయిందంటే నమ్మరు. షీ వాజ్ కంటిన్యూస్లీ క్రయింగ్ ఆల్ ద వే. కళ్ళు ఎంత ఎర్రగా అయిపోయాయో నేను నాకు తెలుసు. అది చూడడం నేను చూశాను. అది ప్రజలారా, మీరు ఏం ఫంక్షన్స్ చేసుకున్నా కూడా, ఎలాంటి దావత్లు మీ ఇంట్లో జరిగినా కూడా, మీ ఇంటి ముందుకు వచ్చి ట్రాన్స్జెండర్స్ కి ఇంత డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాలి అని వాళ్ళు ఎలాంటి దౌర్జన్యం చేసినా 100కి కాల్ చేసి పోలీస్ వాళ్లకు సమాచారాన్ని అందించండి. ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు మీ వెంట ఉంటారు. సిపి గారు, డీజీపీ గారు, దయచేసి ట్రాన్స్జెండర్స్ చేస్తున్నటువంటి ఆగడాలపై మీరు దృష్టి సారించాలని కోరుకుంటున్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యంపై మీరు ఖచ్చితంగా మీటింగ్స్ అరేంజ్ చేసి మీరు వాళ్లకు హెచ్చరించాలి, ఖండించాలి. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ వీడియోని ఆఫీసర్స్ వరకు వెళ్లేంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో రీసెంట్గా అదే ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో అంటే కేవలం తన తలపైన మాత్రమే కాదు, వాళ్ళు కొట్టి అంటే వాళ్ళు పట్టుకోవడం కానీ ఆ దాంతో కొట్టడం కానీ ఎంత దారుణంగా ప్రవర్తించారో ఒకసారి చూడండి. ఆ హ్యాండ్ ఆల్మోస్ట్ హ్యాండ్ అంతా ఇదంతా కూడా కమిలిపోయింది. ఇలా 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 ఇది వాళ్ళ ప్రవర్తన. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మాకు రెస్పెక్ట్ కావాలి అని అడుగుతున్నారు. వాళ్ళ ప్రవర్తన ఇది. సీరియస్. ఈ బ్యాగ్ ఇది చూడండి, ఇదంతా కూడా ఇంత దారుణంగా, ఈ వెనకాల కూడా దెబ్బలు తగిలి, ఇంత దారుణంగా కొట్టి, ఇంత దారుణంగా ప్రవర్తించేసి అందరు కలిసి పట్టుకొని దౌర్జన్యం చేసి ఇప్పుడు వచ్చి మాకు తనే ముందు కొట్టాడు, మేము బజ్జీలు పెట్టుకుంటే కొనుక్కుంటారు. ఇక్కడ కూడా ఉందా? లెగ్స్కి కూడా టోటల్ అక్కడ ఉన్న 15 people ప్లస్ అందరూ అటాక్ చేశారండి. అంటే ఎంతమంది అటాక్ చేశారు అంటే ఆ కమోషన్లో ఇంకా మొత్తం నేను తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు అంత అర్థం కాలేదు. బట్ దెబ్బలు అయితే చాలా మంది కొట్టినట్టు అనిపించింది నాకు. అది కర్రలతోటి మొత్తం, అంటే చేతులతో దెబ్బలు కొట్టింది ఎవరు లేరు, మొత్తం కర్రలు కట్టలే. రౌడీలుగా ఇజ్రాయెల్ కాదండి, మీరు రౌడీలు. కానీ ఎంత నుంచి ఇట్లా పట్టేసుకోవడం అంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో జరిగిన యాక్టివిటీ ఇది. అదే నేను క్రైమ్ అని అనలేను, బట్ వీళ్ళు చేసిన యాక్టివిటీ ఇది. ఎందుకంటే వీళ్ళకి ట్రైన్డ్ యాక్టివిటీస్ అంటారు కదా, కొన్ని వీడియో ఎప్పుడు తీయాలి, ఎప్పుడు కొట్టాలి, తర్వాత పోలీస్ స్టేషన్ కి వీళ్ళే ముందు వెళ్ళడము, హాస్పిటల్కి వచ్చి కూడా రెచ్చగొట్టడము. అన్న మీ పేరు? నా పేరు సదానందం అండి. అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు ఇజ్రాయెల్ అని కొట్టారంటూ వాళ్ళు మాట్లాడారు. ఆల్మోస్ట్ మీ నెత్తిపై ఒక 4-5 స్టిచెస్ పడి ఈరోజు ఒక పేషెంట్ అయ్యే పరిస్థితికి వాళ్ళు తీసుకొని వచ్చారు. ఎందుకు ఆ రోజు మీ పేషెన్సీని కోల్పోవాల్సి వచ్చింది? ఉన్నట్టు మొత్తం స్టోరీ మీకు క్లారిటీగా క్లారిటీగా మీకు డీటెయిల్స్ అని చెప్తాను. కీసర మండలం చీర్యాల విలేజ్ శ్రీ బాలాజీ ఎన్క్లేవ్ లో ఇల్లు కొనుక్కున్నాను. 2 ఇల్లులు పక్క పక్కన కొనుక్కున్నాను. ఆగస్ట్ లో మమ్మీ చనిపోయారు. గృహప్రవేశం
ఎటువంటి ఫంక్షన్స్ అనేది చేయకూడదు. మేమేమనుకున్నామంటే కార్తీక మాసము కనీసం వెళ్ళి ఇల్లు క్లీన్ చేసుకొని పాలు పొంగించుకొని వద్దామన్న ఉద్దేశంతో నేను, మా వైఫ్, 2 పిల్లలము 8వ తారీఖున వెళ్ళి పాలు పొంగించుకొని అక్కడే నైట్ నిద్ర చేసేసి మార్నింగ్ మనం బయలుదేరి వచ్చేద్దామా అనుకున్నాము. 9th రోజు అంటే ఆదివారం పొద్దున ఉదయం 6:30కి ఒక ఇజ్రాయల్ ఆటోలో మా ఇంటి పక్కన ఆ లైన్ లో వచ్చారు. బావా ఇల్లు గృహప్రవేశం చేసినట్టునో మాకేం డబ్బులు ఇవ్వవా అది ఇది అన్నారు. అమ్మా చూడండి, నేను ఫంక్షన్ చేయలేదు, నేను కొనుక్కున్నది హోమ్ లోన్స్ పెన్, నెల జీతానికి బ్రతికే వాళ్ళం. 2 ఇల్లులు ఎందుకు కొన్నాను అని అడగచ్చు మీరు. ఇప్పుడు నాకు 2 పిల్లలు, 2 పిల్లలకి ఒకటి ఉండాలని చెప్పి ఆశతో కొనుక్కున్నాను. ఎందుకంటే మనకు ఒక రీజనబుల్ రేట్కి వస్తుంది, మళ్ళీ మనకు ఆ రీజనబుల్ రేట్ లో మనకు దొరుకుతాయా లేదనేది తెలియదు. ఫస్ట్ క్లియర్ గా నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మా అమ్మ చనిపోయారు, 3 నెలలు అవుతుంది, మేము గృహప్రవేశం కానీ ఎటువంటి ఫంక్షన్స్ కానీ చేయకూడదు, చుట్టాలు కానీ ఎవరిని కానీ పిలవలేదు, నలుగురే పాలు పొంగిచ్చావు. అయితే చిన్న ఫంక్షన్ చేసినాం. బ్లాక్ డ్రెస్ చేసుకున్న అమ్మ ₹1,00,000 అన్న పాయింట్ ఆమె రేస్ చేసింది. ఎందుకంటే 2 ఇల్లులు ఉన్నాయి, ఇవి మాకు అంత కూడా ఇయ్యలేవా, ఇది మాట మాట్లాడారు. భవానీ మాల వేసుకున్నా అన్న ఆమె వచ్చి నువ్వు ఎందుకు నేను ఇక్కడే కూర్చుంటా అని చెప్పి అక్కడే కూర్చుంది. నాకు కోపం వచ్చి అమ్మ మీరు కూర్చోండి నాకేం పోయేది ఉంది, పక్కకు వస్తున్నాను. ఈ బ్లాక్ డ్రెస్ ఉన్న ఆమె వెనక నుంచి తిట్టడం స్టార్ట్ చేసింది. సో మీ ఇంట్లో పీన్గెల్లా ఇది అది అని చెప్పి కట్టలేవా ఇది అది. ఈ మధ్య దొంగల బాధ ఎక్కువైపోయింది. సో మనము మన సేఫ్టీకి అక్కడ ఎవరు తెలియదు మనకి, సెల్ఫ్ డిఫెన్స్ కోసం, సో సెల్ఫ్ డిఫెన్స్ గురించి అని చెప్పి ఒక స్టిక్ కొనుక్కున్నాను. హాలో స్టిక్ అది. ఆ బ్యాట్ పట్టుకొని వచ్చాను బయటకి. ఆ అవతల రోడ్కి వెళ్ళి మళ్ళీ తిట్టుకుంటూ రెచ్చగొడుతూ మనల్ని వీడియో తీయడం స్టార్ట్ చేశారు. ఒక రెచ్చగొడుతున్నారు, ఒక వీడియో తీస్తున్నారు. ఈ లోపల మళ్ళీ వచ్చి మేము పోలీసులకు చెప్తామంటే మీరు పోలీసులకు కాదమ్మా ఎవరన్నా మీరు ఎవరికైనా చెప్పుకోండి. ఎందుకంటే నా పరిస్థితి నాకు తెలుసు, నేను అంటే వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అనేది నాకు తెలుసు, నాకు ఒక్కడికి మట్టుకే తెలుసు. మీకు తెలియదు, మీకు చెప్పినా మీరు అర్థం చేసుకోవట్లేదు, మీరు ఇంకా డిమాండ్ చేస్తున్నారు డబ్బులు నా దగ్గర నుంచి. ₹1,00,000 అది ₹1,00,000 అన్నారు. నేను అన్నాను నా అకౌంట్ లో ₹622 ఉన్నది, నేను అది ప్రతి ఒక్కరికి చెప్పుకునే విషయం కాదు కదా, నా దగ్గర లేవమ్మా డబ్బులు, వెళ్ళిపోండి ప్లీజ్, మీరు ఇబ్బంది పడకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి చెప్పి క్లియర్ గా చెప్పాను వాళ్ళకి. అయినా సరే వినలేదు, ఇట్నే ఇంకా కంటిన్యూస్ గా రెచ్చగొట్టడం. ఇట్లాంటి ఇంకా ప్రొవోక్ వాళ్ళది నాకు ఆ పాయింట్ అర్థం కాలేదు. ఇప్పుడు లేదని చెప్పాను వెళ్ళిపోవచ్చు కదా సింపుల్ గా, ఎందుకు ప్రొవోక్ చేయడం ఎందుకు? అంటే ఫస్ట్ ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడానికి, ఫస్ట్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. పిల్లలు జావా ఇంట్లో పీనిగెల్లా, తర్వాత మెల్లిగా అక్కడ నుండి వీడియో తీసి ఏదో పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. దాని తర్వాత ఏమైంది, దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి లోపల అక్కడ వాళ్ళు అరుచుకుంటున్నారు, ఏదో ఎవరినో పిలుస్తున్నారో ఏందో తెలియదు కానీ వాళ్ళు ఇంకొక 2 ఆటోలో వాళ్ళతో కలిసి 4 వచ్చారు. ఇంకొక వీళ్ళిద్దరు ప్లస్ ఇంకా 2 వచ్చి ఒక లేడీ వచ్చింది, అడిగింది ఎందుకు మమ్మల్ని తిట్టావు అంటే, అమ్మ మేము మిమ్మల్ని తిట్టలేదు, కానీ వాళ్ళు ఫస్ట్ ఏమన్నారు, వాళ్ళని అడుగు, వాళ్ళని మీరు క్లియర్ గా అడగండి వాళ్ళని, నేను ఎందుకు తిట్టానని మీకు అర్థమవుతుంది. ఏమని తిట్టారు, మీరేమని తిట్టారు అంటే నన్ను తిట్టినప్పుడు నేను ఆబ్వియస్గా ఇంకా నేను ఫ్రస్ట్రేషన్ లో ఇంకా నేను తిట్టేసాను. ఇంట్లో చిన్నప్పటి నుంచి పెంచుకున్న పిల్లలని, నా పిల్లల్ని తిడతా అంటే నేను ఎందుకు ఊరుకుంటానండి? అంతే కదా. ఇప్పుడు నా పిల్లల్ని తిడితే నేనేమైనా గాంధీనా అండి? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించడానికి, లేదా ఉంచితే తుడుచుకొని పోవడానికి గాంధీని కాదు, నెహ్రూని కాదు, వీళ్ళంతా మహాత్ములు. కానీ మనమైతే ఆ స్టేజ్ లో లేము. ఎందుకంటే మన ఫ్యామిలీ గురించి మనం బ్రతుకుతున్నాం, కష్టపడి బ్రతుకుతున్నాం కాబట్టి వీళ్ళని మనం తిడుతుంటే మనం ఎందుకు పడాలి? సో ఆబ్వియస్ గా నేను కూడా తిట్టాను, నేను తిట్టలేదని చెప్పట్లేదు, నేను కూడా తిట్టాను, నేను బండబూతులే తిట్టాను, వాళ్ళు నన్ను బండబూతులు తిట్టారు, నేను తిట్టాను బండబూతులే. దీని తర్వాత మళ్ళీ 2 వచ్చినప్పుడు వాళ్ళకి క్లియర్ గా చెప్పాను, అమ్మ చూడండి మీరు కావాలంటే పోలీసులకు ఫోన్ చేయండి, వాళ్ళు మేము పోలీసులకు ఫోన్ చేస్తాం అది అంటే మీరు చేయండి అమ్మా, నాకు అదే కావాలి, మాకు ఫోన్ నుంచి 100 డైల్ కనెక్ట్ అవ్వట్లేదు, సిగ్నల్ రావట్లేదు మాకు, మళ్ళీ స్టిక్ నా చేతిలో ఉంటే అమ్మ ప్లీజ్ వెళ్ళిపోండి నాకు కోవం తెప్పకని చెప్పాను. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఎవరైతే సెకండ్ వచ్చిన 2 ఉన్నారో వాళ్ళైతే అంటే అంత అగ్రెసివ్ గా మాట్లాడలేదు, అట్లా అని చెప్పి అంత సాఫ్ట్ గా మాట్లాడలేదు. దాని తర్వాత వీళ్ళు 4 వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయారు. సో నేను వెళ్ళిపోయారు కదా అని చెప్పి ఇంట్లోకి వచ్చేసి గేట్ పెట్టేసుకొని ఇంటి పైకి వెళ్ళాను, డాబా పైకి వెళ్ళి కొంచెం దుమ్ము అది ఉంటే ఫినిష్ దట్ వర్క్ అండ్ లీవ్. సో అది చేసుకుంటున్నాను. ఈ లోపల కింద కమోషన్ మొత్తం గేట్ ని డబ్బా 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 మళ్ళీ వచ్చారు. ఏం జరుగుతుందని చూసే లోపల 15-20 మంది జమ అయ్యి ఉన్నారు. సో గేట్ ఎందుకు ఇరగొడుతున్నారు? నాకు అక్కడ కోపం వచ్చింది. ఇప్పుడు నా ప్రాపర్టీ డ్యామేజ్ చేయడానికి మీకు ఎవరు ఇచ్చారు రైట్? సో నేను ఆ స్టిక్ అక్కడే కింద ఉండే ఆ స్టిక్ పట్టుకొని బయటకు వచ్చాను. అమ్మ ప్లీజ్ వెళ్ళిపోండి, గేట్ దగ్గర నుంచి పక్కకు జరగండి, గేట్ దగ్గర నుంచి పక్కకు జరగండి, గేట్ దగ్గర నుంచి పక్కకు అమ్మ అనే అడిగాను. దాని తర్వాత వాళ్ళు ఎప్పుడైతే నాకు కొట్టు బావా నేను కొట్టించుకోవడానికే వచ్చాను అది ఇది అని చెప్పి వాళ్ళ సిగ్నేచర్ స్టైల్లో స్టార్ట్ చేశారో నాకు అక్కడ కోపం వచ్చి నేను కాళ్ళ దెబ్బేసాను. దట్ టు బిలో ద నీ, అబౌవ్ నేను ఎక్కడ చేయలేదు. ఎందుకంటే ఐ నో వాట్ ఈజ్ వాట్.
ఎక్కడ కొడితే ఏమవుతుంది అనేది కొంచెం అన్న నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఆ డెసిషన్ తీసుకున్నాను, ఇది బిలో ద నీ అట్లీస్ట్ ఆ భయం కన్నా. దీనికన్నా ముందు బట్టలు ఇప్పారు, బట్టలు ఇప్పింది ఈ థర్డ్ టైం మనకి ఇప్పుడు వచ్చి గేట్ దగ్గర ఇవన్నీ జరిగింది కదా, ఒకళ్ళు అయితే ఇట్లా లేపి, ఐ మీన్ సారీ నేను ఇట్లా చేయకూడదు, బట్ చేసి ఇట్లా పెట్టేశారు. అది పిల్లల ముందు చేయడం ఏంటండి? కాలనీలో ఉన్నారు అప్పుడు, మా పిల్లలు ఉన్నారు, కాలనీలో చాలా మంది అప్పటికి బయట ఉన్నారు, వాళ్ళ ముందు వీళ్ళు లేపారు. నాకు అక్కడ కోపం వచ్చింది. సో ఈ అన్ని ఫ్రస్ట్రేషన్స్ లో ఇప్పుడు నా ప్రాపర్టీ డ్యామేజ్ చేయడము, నన్ను బూతులు తిట్టడము, నా ఫ్యామిలీని బూతులు తిట్టడము, శాపనార్థాలు పెట్టడము, నీ పీన్కి వెళ్ళాలి, నీ సాగు చూడాలా మేము, ఈ మాటలు మాట్లాడుతుంటే ఎవరికన్నా కోపం వస్తుందా రాదా? ఇప్పుడు ఎంత మటుకు పేషెన్స్ పెట్టుకొని ఎవరన్నా ఉండగలరు చెప్పండి? ఆల్రెడీ నా పర్సనల్ లైఫ్ లో నేను ఆల్రెడీ చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, ఇంట్లో పర్సనల్ లాసెస్ చూశాను. రీసెంట్గా మదర్ చనిపోవడము, అంతకుముందు ఫ్యామిలీలో ఇంకో బ్రదర్ చనిపోవడము, దాని తర్వాత అదే ఆగస్ట్ మంత్లో మా నాన్నది కూడా సంవత్సరికం ఉండడము, ఇవన్నీ ఒకటేసారి జరుగుతుంటే నా లైఫ్లో నేను ఇవన్నీ ఫేస్ చేస్తూ నేను ఎలా పేషెన్స్గా ఉండగలుగుతాను? వీడియో రికార్డ్ చేయి సార్. నాకు ఒక పాయింట్ అర్థం కాదు, వీళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్ కాకపోతే ఒకళ్ళు రికార్డ్ చేయడము, ఒకళ్ళు ప్రొవోక్ చేయడము, ఇద్దరు వెనకాల గార్డ్గా ఉండి వాళ్ళ ఆర్గనైజ్డ్ వేలో వచ్చి ప్లాన్ చేశారంటే అసలు ఏ లెవెల్లో ఉన్నారు సార్ వీళ్ళు? అంటే వీళ్ళు అంటున్నది భిక్షాటన అంటున్నారు, కానీ నాకు ఒక మాట చెప్పండి, ఇది భిక్షాటన ఎక్స్ట్రాస్టనా? ఇప్పుడు భిక్షాటన అంటే నేను రూపాయి ఇచ్చినా తీసుకోవాలి, అమ్మ నా దగ్గర లేవు అంటే నువ్వు గమ్మున వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకు ఎంతమంది భిక్షాటన చేసే వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ గుడిల దగ్గర కానీ మనకు కనిపిస్తారు, కానీ వాళ్ళు ఏ రోజన్నా ఇట్లాంటి దుర్భాషలు ఆడడం, శాపనార్థాలు పెట్టడం చేశారా? ఇవ్వకపోయినా లేదా రూపాయి ఇచ్చినావు నువ్వు రావాలి అది ఇదని చెప్పి కోరారా? ఎందుకు ఉత్తి హిజ్రాలు మటుకే, ఆ హిజ్రాల్లో కూడా కొంతమంది మటుకే ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నారు? ఒరిజినల్ హిజ్రాలు ఎప్పుడు మంచి కోరుతారు అంటారు, కానీ నేను ఫేస్ చేసింది మటుకు ఇలాంటి జరిగిన తర్వాత నాకు ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఐ మీన్ ఒరిజినల్ ఎవరు, డూప్లికేట్ ఎవరు, అసలు మంచా చెడా అన్నది నాకు ఇప్పుడు డౌట్స్ లేదు. పిల్లల ముందు అలాంటి కార్యక్రమాలు అలాంటివి చేస్తూ ఉంటే పిల్లలకు రేపు పొద్దున మీకు ఫ్యూచర్లో మాకు ఇజ్రాయెల్ సొసైటీలో రెస్పెక్ట్ కావాలి అంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ ముందు మీరు ఇలా చేస్తే రెస్పెక్ట్ ఎలా వస్తుంది? మిమ్మల్ని చూసి అసహించుకొని పక్కకి వెళ్ళిపోతారు కదా. ఇలాంటివి చేసినప్పుడు మీరు చేసేవి చేస్తూ ఉంటారు, అట్ ది సేమ్ టైం మళ్ళీ రెస్పెక్ట్ కొడితే ఎక్కడి నుంచి వస్తుంది? అయితే మీ హెడ్ పైన కొట్టింది ఎప్పుడండి? ఈ హెడ్ పైన కొట్టింది ఇప్పుడు మీరు ఆ సీసీటీవీ ఫుటేజ్లో చూసింటే ఆల్రెడీ కమోషన్ జరుగుతుంది. వీళ్ళు పెద్ద పెద్ద బోల్డర్స్ మన సెంటరింగ్ వర్క్ చేసే మన స్లాబ్ కి నిలబెట్టే బొంగులతో పెద్దవి. అంటే వీళ్ళందరూ గ్యాదర్ అయింది ఎప్పుడు? ఈ మధ్యలో మీరు తనని కొట్టారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఆ టైంలోనే వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళందరూ ఎదురుగా మనకి వీళ్ళు ఏం చేశారంటే మన మటుకే ఫోకస్ చేసుకుంటూ ఆ వీడియో వచ్చేటట్టే చూశారు. వెనకాల ఆ 15 మందో 20 మందో నాకు అంత కౌంట్ చేసే టైం లేదు మనకి. అంతమంది వాళ్ళు జమ ఉన్నారు అంటే చాలా ప్రీ ప్లాన్ గా పని కట్టుకొని ఆ కాలనీకి వచ్చి అక్కడ ఎవరెవరైతే ఇల్లులు కొంటున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దౌర్జన్యం చేయడం. ఈ కర్ర పడింది నాకు తల మీద. అదే సెంటరింగ్ స్టిక్ ఏదైతే ఉంటుందో అది చాలా లావుది, మూలలు ఉంటాయి దానికి, ఆ మూల దిగింది. అయ్యో. అయితే ఈ టైంలో మీరు తనని వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు అంతే, దానికే కొట్టారు? దానికి నేను అంటే మనం ఫస్ట్ కొట్టాను కదా నేను. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ప్లాన్ చేసింది ఏంటంటే నన్ను రెచ్చగొట్టి వీళ్ళు కొట్టిపించుకోవాలి. అది వీళ్ళు వీడియో క్యాప్చర్ చేసుకున్నారు. దాని తర్వాత వీళ్ళు యాజ్ ప్లాన్ నన్ను ఇంకా నుంచి వచ్చి ఇట్లా పట్టేసుకొని ఒకళ్ళు కొట్టడము, ఒకళ్ళు కాళ్ళు పట్టుకోవడము, ఒకళ్ళు కొట్టడము, ఇదే ప్యాటర్న్ రన్ అవుతా ఉంది మీ పిల్లల ముందే, మా పిల్లల ముందే. మా చిన్న పాప అయితే ఎంత టెర్రరైజ్ అయిపోయిందంటే నమ్మరు. షీ వాజ్ కంటిన్యూస్లీ క్రయింగ్ ఆల్ ద వే. మా కళ్ళు ఎంత ఎర్రగా అయిపోయాయో నాకు తెలుసు అది చూడడం, నేను చూశాను అది. బట్ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళే ఫస్ట్ మేము ఏదో గొడవ చేసినట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. ఈ లోపల నాకు ఈ హెడ్ పలగడము, బ్లడ్ పడడం తోటి వీళ్ళు ఫస్ట్ ఇక్కడ నుంచి పారిపోయారు, కాలనీ నుంచి పారిపోయారు. కాలనీ నుంచి పారిపోయి స్ట్రైట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. ఇక్కడ మళ్ళీ మా మీదకి వస్తుందమ్మా అని. బట్ నేను ఆ పాయింట్ అడుగుతుంది ఏంటంటే మీరు తప్పు చేయకపోతే మీరు ఎందుకు అక్కడి నుంచి పారిపోయారు? ఆర్గనైజ్డ్ క్రైమ్. వాట్ నెక్స్ట్, మన నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఏంటో చాలా స్పష్టంగా తెలుసు. మీరు అక్కడి నుంచి పారిపోయేది లేకుండా మీరు అక్కడే ఉండేది పోలీసులు వచ్చేదాకా వెయిట్ చేసేది ఉండే. అక్కడ పోలీసు వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళేమో, కానీ పోలీసులు వాళ్ళని లిటరల్గా దండం పెట్టాలి. దే వేర్ రియలీ కోఆపరేటివ్. వాళ్ళు
అసలు ఇట్లాంటివి ఎంకరేజ్ చేయం మేమని గట్టిగా చెప్పారు. రియల్గా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు హిజ్రాల్ అని యాక్చువల్గా ఎవరి ఇండ్లకి వెళ్ళకూడదని చెప్పి పోలీసులు చెప్పారని చెప్పి ఎస్ఎస్ఆర్ చెప్పారు నాకు. కానీ వీళ్ళు ఎందుకు వచ్చారమ్మా మీ ఇంటికి అని చెప్పి ఆయన ఎస్ఎస్ఆర్ చాలా అగ్రెసివ్గా వాళ్ళతో మాట్లాడడం. కానీ అగ్రెసివ్ అనడం కంటే చాలా నీట్గా మాట్లాడారు వాళ్ళతోటి, పద్ధతిగా మాట్లాడి అసలు మీరు ఎందుకు వెళ్ళారు వాళ్ళ ఇంటి దగ్గరికి, మీకు ఏం అవసరం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం అని క్వశ్చన్ చేశారు. పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు 30 మంది అట్లా జమ అవ్వడము, రిక్వెస్ట్ చేయడం అని చేశారు. దాని తర్వాత లేదు ఇది సీరియస్ మ్యాటర్, ఎందుకంటే ఏదన్నా జరగరాని జరిగి లేదండి తీయలేదు, సిటీ స్కాన్ ఏం చేయలేదు. ఎందుకంటే మా అమ్మది సిటీ స్కాన్ చేసి వచ్చి రావడము, ఆమె కోమాలోకి వెళ్ళిపోవడము, నాకు ఇది కొంచెం భయం పట్టుకొని ట్రామాలో ఉన్నాను, నేను అందుకే వెళ్ళలేదు హాస్పిటల్కి. ప్లీజ్ చూడాలి. అండ్ అట్ ది సేమ్ టైం అమ్మవారు తల్లి మాల వేసుకున్నటువంటి ఒక హిజ్రా బయట కూర్చొని ఏదో అసభ్యంగా ప్రవర్తించిందని మాట్లాడుతుంది. ఆమె ఒక బూత్ మాట మాట్లాడింది అంతే. అమ్మ మీరు మాలేసుకున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏమైనా అర్థమవుతుందా? ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మ మాత్రం చాలా అగ్రెసివ్ గా చాలా బూతులు మాట్లాడింది. ఆమె చిన్నప్పటి నుండి సొంత కాళ్ళపైన ఎదిగి ఫైనల్ గా ఇన్ని విధాలుగా కష్టాలను ఎదుర్కొని 4 రూపాయలు అప్పు తీసుకొని 4 రూపాయలు వెనకకేసుకున్న రాళ్లతోటి ఒక కొత్త ఇల్లు కొనుక్కొని ఆ ఇంటికి వెళ్ళి ఏదో చిన్న పూజ చేయించుకుందామని వెళితే అక్కడికి వచ్చి ఇంత దౌర్జన్యం చేసి 1,00,000 రూపాయలు డిమాండ్ చేసి మిమ్మల్ని కొట్టి టోటల్ ఫ్యామిలీని ఒక పానిక్ సిచ్యువేషన్ లో తీసుకొని వచ్చి పెట్టింది. ఈ ట్రామా చిన్న పిల్లలకు అంత ఈజీగా పోదు. మనకు పోయి మనం మర్చిపోగలుగుతాం, వాళ్ళైతే లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్ ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో మీరు సొసైటీకి అట్ ది సేమ్ టైం గవర్నమెంట్కి అట్ ది సేమ్ టైం మన లాకి అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఎలాంటి ఇల్లులు కొని ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే ప్రజలకు మీరు అసలు ఏం చెప్పాలనుకోండి? సో సింపుల్ రిక్వెస్ట్ అండి. ఇప్పుడు నేను సమాజంలో వీళ్ళు ఎదుర్కొంటున్న డిస్క్రిమినేషన్ అంటున్నారు కదా, వీళ్ళు డిస్క్రిమినేషన్ పాయింట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు చేసుకున్న పని వల్లనే వచ్చింది అది. ఎందుకంటే మీరు నీట్గా చేసి ఉంటే మీకు డిస్క్రిమినేషన్ అనేది సమాజంలో రాదు. ప్రతి ఇంటికి వెళ్ళి ఏదో ఫంక్షన్ అవుతుంటే, ఏ చిన్న ఫంక్షన్ అవుతున్నా మీరు వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు? వాళ్ళు ఏదో ఫంక్షన్లో మంచో చెడో అప్పు చేసుకుంటున్నారో ఎలా చేసుకుంటున్నారో మీకు తెలియదు. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంటున్నాయి, ఫంక్షన్ చేసుకుంటున్నారు అంటే అనుకోవడం తప్పు. ఎందుకు అంటే వాళ్ళు అప్పు చేస్తున్నారా, ఏ పరిస్థితుల్లో ఫంక్షన్ చేసుకుంటున్నారా అనేది మీకు తెలియదు. సో నేను హిజ్రా సమాజాన్ని కోరేది ఒకటే. ఫస్ట్ పాయింట్, మీరు ప్లీజ్ అలా ఒకరి ఇంటికి వెళ్ళి అడగకండి, డిమాండ్ చేయకండి. మీరు ఎవరైనా పిలిస్తే వెళ్ళండి, ఇన్వైట్ చేస్తే వెళ్ళండి. కానీ మీ అంతకు మీరే వెళ్ళిపోయి డిమాండ్ చేసి ఎక్స్టార్ట్ చేయడానికి ట్రై చేయడం అంటే మీరు అడుగుతుంది 100-200 కాదండి. మీరు న్యూస్లో చూసే ఉంటారు, ఎంతమంది లైవ్ కాలర్స్ కాల్ చేసి నా దగ్గరకు వచ్చి 75,000 అడిగారు, నా దగ్గరకు వచ్చి 30,000 తీసుకున్నారు, నా దగ్గరకు వచ్చి 25,000 తీసుకున్నారు, నా దగ్గరకు వచ్చి 15,000 తీసుకున్నారు అని చెప్పి. సార్ సారీ ఫర్ ఇంటరప్టింగ్, 4 సంవత్సరాల క్రితం మా డాడీ కష్టపడి అప్పు చేసి కట్టినటువంటి మా సొంత ఇంటి ముందుకు వచ్చి ఇలానే సేమ్ ప్రవర్తనతోటి 50,000 రూపాయలు డిమాండ్ చేస్తే అప్పటికి సోకాల్డ్ మీడియాలో నేను వర్క్ చేస్తున్నాను అని చెప్పి నేను వాళ్ళని ఖండించి మీరు అడిగింది తప్పు అని చెప్తే టోటల్గా బట్టలు మొత్తం పైకి లేపేస్తే నా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, మేము ఒక పాజిటివ్ వైబ్స్లో ఉన్నాము, పైన కార్యక్రమం జరుగుతుంది, ఇంట్లో వాళ్ళేమో సరే పోనీ ఇచ్చేసే అంటే ఎంత కష్టపడితే వచ్చాయో డబ్బులమ్మా. చూడండి ఇప్పుడు నేనే ఎదుర్కొన్నాను, మీ ముందే ఉన్నాడు ఇంకో బాధితుడు. నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర నుంచి 10,000, 11,000, 15,000 తీసుకుంటున్నారు కదా. ఆ 15,000 ఒక మెంబర్కి ఒక మంత్ శాలరీ ఉండొచ్చు ఆ ఫ్యామిలీలో, ఆ మంత్ లేదా 15 days శాలరీ ఉండొచ్చు, వాళ్ళ 15 days ఎక్స్పెన్సెస్ వెళ్తాయి. ఇప్పుడు మీరు అంటున్నారు మీరు వివక్షతో మీకు జాబ్ రావట్లేదు, అది రావట్లేదు, కానీ జాబ్ రావట్లేదు అని చెప్పి మా మీద పడి, అంటే కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ పర్సన్ మీద పడి మీరు ఇట్లా దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కోవడము, డబ్బులు ఇవ్వకపోతే బట్టలు లేపి ప్రైవేట్ పార్ట్స్ చూపించడం అన్నది కరెక్టా? ఇప్పుడు మన సమాజం కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకి భయపడి మనం డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసాం కదా సార్, అది మనం ఒక హ్యాబిట్ చేసాం, వాళ్ళకి హ్యాబిట్ అయింది. ఎగ్జాక్ట్లీ. దీంట్లో ఏమైందంటే ఇంకొక మేజర్ ప్రాబ్లం, ఒరిజినల్ హిజ్రాస్ కంటే డూప్లికేట్ హిజ్రాస్ ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు దీన్ని. నాకు తెలిసినంత వరకు సార్, యాక్చువల్గా హిజ్రాలు అంటే అప్పుడు రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు మగవాళ్ళకి చెప్పాడు, ఆడవాళ్ళకి చెప్పాడు, మాకు చెప్పలేదని 14 సంవత్సరాలు ఎక్కడైతే నిలబడ్డారు అక్కడి నిలబడితే రాముడు మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళకి ఏదో వరం ఇచ్చాడు. వరం ఏంటంటే మీరు నోట్లో నుండి ఏ మాట చెప్పినా అది నిజం అవ్వును అని ఒక వరం ఇస్తే, అది వాళ్ళు వెనక్కేసుకొని మేము ఈరోజు శాపనార్థాలు పెడతాం, మేము ఏం మాట్లాడుతుంది నిజమవుతుంది, చప్పట్లు కొడితే నిజమైపోతుంది అని చెప్పి దాన్ని వాడుకొని వాళ్ళు అన్న మాటలు వాస్తవం అవుతాయంటే ఈ ప్రపంచం ఎప్పుడో అంతమైపోయాయి.
సో ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే మేము ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోండి. మా పరిస్థితి మేము వివరించి చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్ళిపోవడం. అర్థం చేసుకొని నేర్చుకోండి ప్లీజ్. మీరు అడిగినంత డబ్బులు ఇవ్వడానికి మాకేం డబ్బులు చెట్లకు కాయట్లేదు. మేము కష్టపడితే నెలంతా కష్టపడితే మాకు వచ్చే జీతానికే మేము ఇల్లు నడుపుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాలి. మేము ఏదన్నా కానీ మేము ఫంక్షన్లు చేసుకోవాలని అదే డబ్బుల్లో పోగేసుకొని కట్టుకోవాలి, లేదా హోమ్ లోన్లు తీసుకొని పర్సనల్ లోన్లు తీసుకొని చేస్తున్న పనులు మావి. కానీ ఒకళ్ళని వచ్చి మేము చేయి చాచట్లేదు. అట్లా అని చెప్పి మీరు చేస్తుంది నేను తప్పనట్లేదు, కానీ మీరు ఎక్స్టార్ట్ చేస్తున్నారు, అది మానుకోండి. డబ్బులు ఎక్స్టార్షన్ అనేది తప్పు, అది చట్టరీత్యా నేరము కూడా. అది మీరు అర్థం చేసుకోండి. అండ్ సీరియస్గా ప్లీజ్ స్టాప్ పేయింగ్ ఆల్ ది హిజ్రాస్. మీరు ఎప్పుడైతే మనం యాజ్ అ కామన్ మ్యాన్ ఇట్లాంటి ఫంక్షన్స్కి జరుగుతున్నప్పుడు హిజ్రాస్ వచ్చి మనం ఎంకరేజ్ చేసి డబ్బులు ఇస్తామో, ఏది హ్యూమిలియేషన్ ఫేస్ చేయకుండా, అది ఎంకరేజ్ చేయడం మనం ఆపాలండి. అది సో ఇచ్చే వాళ్ళు ఆపితే ఇంకా నెక్స్ట్ అడిగే వాళ్ళు ఆగుతారు. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మన గవర్నమెంట్ నుంచి కూడా నేను అడుగుతుంది ఒకటే, ఒకవేళ హిజ్రాస్కి దారి చూపించాలనుకుంటే మీరు ఒక హిజ్రా ట్యాక్స్ అని ఏదో ఒకటి పెట్టండి సార్. ఇప్పుడు మేము ప్రొఫెషనల్ ట్యాక్స్ అని 200 రూపాయలు కడుతున్నాం కదా ప్రతి ఎంప్లాయీ. ఆ 200 రూపాయలతో ఏదైనా దారి చూపండి వీళ్ళకి. కానీ నా ఇంకొక పాయింట్ ఏంటంటే, వీళ్ళు దారి చూపిస్తే లిటరల్గా వెళ్ళి పని చేయగలుగుతారా? ఎందుకంటే ఫ్రీ మనీకి అలవాటు పడి ఉన్న వాళ్ళు కష్టపడి పని చేయగలుగుతారా అన్నది కూడా ఆలోచించాలి గవర్నమెంట్. ఇప్పుడు ఎందుకంటే మనము బెగర్ ఫ్రీ సిటీ చేద్దామని అంటున్నాం కదా, కానీ వీళ్ళని బెగర్స్ అనలేము సార్. వీళ్ళని భిక్షాటన చేసే వాళ్ళన్న అని భిక్షగాళ్ళ పరువు తీయకండి. వీళ్ళు చేస్తుంది ప్యూర్ ఎక్స్టార్షన్. ₹1,00,000 అడగడము, 50,000 అడగడము, 30,000 అడగడము, ఇది అడుక్కో తినడం అంటారా? భిక్షాటన అంటారా? దీన్ని బెదిరించి డబ్బులు లాక్కోవడం అంటారు బలవంతంగా. వీళ్ళ దగ్గర ఇప్పుడు మీరు నమ్మరు సార్, నేను 11,000 ఫోన్ సార్ నాది. వాళ్ళు రికార్డ్ చేసిన ఫోన్స్ చూడండి, మీకే ఐడియా వస్తుంది వాళ్ళు ఏ లైఫ్ లీడ్ చేస్తున్నారో. మేము ట్యాక్సులు కట్టుకుంటూ మేమేం లైఫ్ లీడ్ చేస్తున్నామో ఐడియా వస్తుంది. వాళ్ళు రికార్డ్ చేసిన ఫోన్స్ అంత క్లారిటీగా వస్తున్నాయి. ఏం చెప్పుకోవాలి సార్? నేను ఇంత లైఫ్ జాబ్ చేసుకుంటూ నేను మెయింటైన్ చేస్తున్న మొబైల్ ఏంటి, వాళ్ళు మెయింటైన్ చేస్తున్న మొబైల్స్ ఏంటి? అంటే ఎవరి డబ్బుల మీద మీరు బ్రతుకుతున్నారు, ఎవరి డబ్బుల మీద మీరు ఇవన్నీ కొంటున్నారు? ఇలా బలవంతపు వసూలు చేసి మీరు కొంటున్నారు, అది తప్పు. రీసెంట్ గా ట్రాఫిక్ వాలంటీర్స్ పొజిషన్స్ ఇవన్నీ ఇచ్చారు. అయినా కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు బెదిరించి డబ్బులు ఇవ్వకపోతే చంపడానికైనా సిద్ధపడే రాక్షసులాగా మారుతున్నారు. ఇప్పుడు 3 సార్లు రావడం ఏంటి సార్ మా ఇంటికి? ఫస్ట్ వచ్చారు 2, వద్దని చెప్పాను కదా. మళ్ళీ 2వ వచ్చారు 4, వద్దని చెప్పాను కదా. మళ్ళీ ఈసారి 3వసారి వచ్చి ఇంటి దగ్గరకు రావడం ఏంటి? 20 మందితోటి. అంటే నేను కౌంట్ చేయలేదు, బట్ కౌంట్ ఇస్ బియాండ్ 15. 3వసారి రావడం ఎందుకు ఇంటికి? నేను వద్దని చెప్పిన తర్వాత కూడా మీరు 3వసారి ఇంతమంది జనాలు వేసుకొని వచ్చారంటే యూ హ్యాడ్ సమ్ ఇంటెన్షన్ ఇన్ యువర్ మైండ్ వెరీ క్లియర్లీ దట్ ఓకే, వీ నీడ్ టు ప్రొవోక్ దిస్ పర్సన్ టు మేక్ షూర్ దట్ హీ హిట్స్ us అండ్ దెన్ వీ విల్ అటాక్ హిమ్. ఇదే వాళ్ళ ఉద్దేశం ఉండే ఆ రోజు. ఒక్కసారి ఆ దెబ్బ పడింది ప్రూఫ్ గా దొరికితే ఇంకా నెక్స్ట్ మనం ఏమైనా చేయొచ్చు. అదే చేయొచ్చు. అదే వీళ్ళ ప్లాన్ ఉండే. కావాలని వచ్చి కొట్టు అని మిమ్మల్ని కొట్టు మేము కొట్టించుకోవడానికి వచ్చినాం బావా. నేను మీకు బావనా? నేను మీకు డాడీనా? నాకు చెప్పండి, నాకు అర్థం కాదు. నేను మీకు డాడీనా? డాడీ నాకు డబ్బులు అంటే నేనేమన్నా మీకు డాడీనా అండి? నాకు అర్థం కాదు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు అడగండి ఆ డబ్బులు, నాకు ఆ హక్కు ఉంటుంది. కానీ నన్ను ప్రతిసారి డాడీ అనడము, బావ అనడము, ఇది మీ భాషలో మీకు కామన్ ఉండొచ్చు. బట్ స్టిల్ ఇప్పుడు అదంతా జరిగింది నడి రోడ్డు మీద జరిగింది. మళ్ళీ అంత సర్వసాధారణంగా అక్కడ బ్రతకాలంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఇంకోటి నా మనసులో భయం ఏది ఉండిపోయిందంటే, ఇప్పుడు నేను ఫ్యూచర్లో అక్కడికి రావడము, వచ్చిన తర్వాత నేను అక్కడ సేఫ్ ఉంటానా లేదా అని ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. అంత సీన్ లేదు సార్. అంత కామోజ్గా కూర్చునే పరిస్థితులు ఏం లేవు. వాళ్ళు మిమ్మల్ని ఏమో చేస్తారు, మీ పిల్లలని ఏమో చేస్తారు. ఇందాక కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు అదే భయం పట్టుకుందండి. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమైనా చేస్తారా అని ఆ భయం పట్టుకుంది నాకు. వీళ్ళ కమ్యూనిటీ చూస్తే లిటరల్గా వీళ్ళ యూనిటీ చూస్తే అసలు ఏమంటారు అంత యూనిటీ అనేది ఏ సంఘంలో కూడా చూడలేదండి నేను. ప్రతి సంఘం లీడర్ వచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తారన్నది మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడడం అన్నది కూడా తప్పు. ఇప్పుడు సంఘము లీడర్స్ అనేది మీకు ఆ పొజిషన్ వచ్చింది, ఒక రెస్పాన్సిబిలిటీ అండి మీది. మీరు తప్పేది న్యాయమైనది తెలుసుకోకుండా మీరు జస్ట్ బికాజ్ వాళ్ళు హిజ్రాలు అని చెప్పి వాళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పి వాళ్ళని ఎన్కేస్కి రావడం తప్పు.
ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్లో చూసాను నేను, ఇది సుమన్ టీవీలో అనుకుంటాను, రచన అని చెప్పి వచ్చి మాట్లాడారు. ఇప్పుడు ఆమె మాటలు మీరు విని ఉంటే, ₹1,00,000 అడిగారండి. ఇప్పుడు ₹1,00,000 సగంలో సగము అన్న ఇస్తారన్న ఆశతో అడిగారంట. ఇప్పుడు ఆ సగంలో సగం అంటే 25,000 అండి. ఇప్పుడు ఆ 25,000 ఉంటే నేను హోమ్ లోన్ ప్రిన్సిపల్ కి కట్టుకుంటాను కదా, నేను మీకెందుకు ఇస్తాను? హోమ్ లోన్ కి ప్రిన్సిపల్ కి కట్టుకుంటే నాకు నెంబర్ ఆఫ్ ఈఎంఐస్ బర్డెన్ అన్నది తగ్గుతుంది. నేను అది చూసుకుంటానా, లేకపోతే మీకు ఇస్తానా 25,000? లేదా నా పిల్లలకి ఏదైనా ఫ్యూచర్కి మనకు వస్తుంది అని చెప్పి ఒక చిన్న ఒక గ్రామ్ బంగారం మనం కొనుక్కుంటానా? 25,000 అంటే మీకు అంత ఆశ ఈజీ అయిపోయిందండి. ఇప్పుడు మీరేమంటున్నారు, రోజుకి 200 కూడా వెళ్ళవంటున్నారు. ఇప్పుడు కానీ మీరు మెయింటైన్ చేస్తున్న మొబైల్స్ కానీ, మీరు మెయింటైన్ చేస్తున్న డ్రెస్సెస్ కానీ, ఎవరన్నా రోజుకి 200 కూడా రావట్లేదు అంటే నమ్మే పొజిషన్ లో ఉన్నారండి? మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఇదే సేమ్. వాళ్ళకి కూరగాయలు కావాలన్నా దౌర్జన్యం, వాళ్ళకి బట్టలు మీరు నమ్మరండి. ఇప్పుడు సెకండ్ ఇన్స్టెన్స్ చెప్తాను. దాని తర్వాత హాస్పిటల్లో కావాలంటే వెళ్ళి డాక్టర్ నర్సెస్ అడగండి, ఎంత టార్చర్ చూపించారు తెలుసా హాస్పిటల్లో కూడా. రెచ్చగొట్టడం హాస్పిటల్లో కూడా ఆపలేదు వీళ్ళు. మీరు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే నాకు స్టిచెస్ వేస్తున్నారు, ఇంకా వీళ్ళు అక్కడికి వచ్చి కూడా రెచ్చగొట్టడం ఆపలేదు. వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు అసలు? వాళ్ళు కూడా అంటే మెడికల్ చేయించుకోవడానికి వచ్చారు. అసలు ప్రొవొకేషన్ అనేది ఆపట్లేదు. వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటూ అక్కడ చప్పట్లు కొట్టలేదు, బట్ స్టిల్ కానీ ఆ ప్రొవొకేషన్ మాటలు. కావాలంటే మీరు హాస్పిటల్లో కూడా అడగండి డాక్టర్ని, వాళ్ళు నిజాయితీగా ఉంటే కనుక నిజం చెప్తారని నేను నమ్ముతున్నాను. నేను అంత ప్రొవొకేషన్ హాస్పిటల్లో కూడా. కానీ మళ్ళీ ఇవన్నీ పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఆగిపోయినాయి. అంటే మీకు పోలీసులు అంటే భయం ఉంది, కానీ ఎందుకు మీరు బయటకు వచ్చి పోలీసులు లేని చోట, పోలీసులు లేని టైంలో మీరు ఎందుకు ఇట్లా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ మీద ఇంత దౌర్జన్యం చూపిస్తున్నారు? ఇదే ధైర్యం మీరు ఏ ముఖేష్ అంబానీయో ఎవరైనా ప్రముఖ వ్యక్తులు పొలిటీషియన్ ఉన్నప్పుడు వెళ్ళి చేయగలుగుతారా వాళ్ళ ఇంటి దగ్గర? ఈ ధైర్యం మీరు చేయగలుగుతారా? మా ఇంటికి వచ్చారు గృహప్రవేశం అని ఫంక్షన్ అని చెప్పి, ఇదే ఫంక్షన్ ఇట్లాంటి ఫంక్షన్ పొలిటీషియన్లు ఎవరైనా చేస్తే వెళ్ళే ధైర్యం ఉందా మీకు? వెళ్ళరు. ఎంతో మంది ప్రముఖులు, ఎంతో మంది హిజ్రాల్లో ఉన్న వాళ్ళు, ఎంతో మంది ఐపీఎస్లు ఐఏఎస్ మార్నింగ్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పానండి. ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు, ఎంతమంది ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు, డాక్టర్స్, వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారండి అంటే, ఈమెమంటది నేను ఇంట్లో పని మనిషిలో వస్తే నువ్వు ఒప్పుకొని పెట్టుకుంటావా అంటే, నేను అన్నాను ఇప్పుడు నేను పని మనిషి పెట్టుకునే స్తోమతలో లేను. నేను ఆ స్తోమతలో ఉంటే నేను పెట్టుకునేవాడినేమో. ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు లైక్ హైర్ సంబడి టు వర్క్ ఫర్ మీ అనే కదా నేను ఇంకోటి దగ్గర పని చేస్తున్నాను. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ పని మనిషిగా పెట్టుకుంటావా అని అడిగే ముందు నువ్వు ఇట్లా ప్రవర్తించడం ఆపు. ఏదో ఒక రోజు పెట్టుకుంటారేమో పరిస్థితి వచ్చినప్పుడు, సిచ్యువేషన్ వస్తే. ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారండి ఇందాక కాల్లో, లైవ్ డిబేట్ లో, నేను మిర్చి బండి పెట్టుకుంటే నా దగ్గర వచ్చి కొంటారా అని. మీరు పెట్టండి, కొంటారా లేదా తెలుస్తుంది. పెట్టి మంచిగా ప్రవర్తించాలి. ఇప్పుడు అదే మీరు మీ సిగ్నేచర్ స్టైల్స్ లో కనుక మీరు కనుక చేస్తా ఉంటే ఎవరు రారేమో. కానీ మీరు నార్మల్గా ఒక నార్మల్ మనిషి ఎలా అయితే ప్రవర్తిస్తారో మీరు అలానే ప్రవర్తించి మీరు బజ్జీలు వేసి బొండలు వేసి పెట్టండి, ఎందుకు రారు? నేనే వస్తాను మీ దగ్గర తినడానికి. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. నేను కాలేజ్ చదివే టైంలో నేను ఇట్లా ఈవినింగ్ జాబ్, ఇది ఎక్కువ నాకు ఫుడ్ ఉండేది కాదు. సో ఒక మిర్చి బజ్జీ ఆయన ఉండేవాడు, కాసిం అని ఆయన పేరు, బట్ ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలియదు. బట్ కాసిం అని ఆయన ట్రాన్స్జెండర్. ఎంత నీట్గా ఆయన బజ్జీలేసి, ఆయన దగ్గర ఎప్పుడు గుంపు ఉండేది. ఆయన ట్రాన్స్జెండర్, ఆయన ఎప్పుడు ఇట్లాంటి పనులు చేయలేదు. ఏది నువ్వు డబ్బులు లేకపోయినా అమ్మా చిన్న టెన్షన్ లేదు, నువ్వు తిను డబ్బులు తర్వాత. కానీ ఏ రోజు కూడా వాళ్ళని ఏమంటారు, నువ్వు డబ్బులు లేకపోతే వెళ్ళి మీ మీద పడి ఇట్లా చేతులు వేసి మాట్లాడడం అవి ఏం చేయలేదు ఆయన. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఏది మిర్చి బజ్జీ అన్నారు, లేదా కిరాణా కొట్టు అన్నారు. మీరు కిరాణా కొట్టు పెట్టండి అండి. మీరు పెట్టకుండానే మా దగ్గర వచ్చి కొట్టారా అంటే మీరే డిసైడ్ చేసుకుంటే ఎట్లా? నాకు అర్థం కాదు. డిసైడ్ కదండి. ఇందాక మీరు అన్నట్టు ఫ్రీ మనీకి అలవాటు పడి ఎందుకు అది చేయడం? వస్తున్నాయి, దౌర్జన్యం చేద్దాం, వస్తున్నాయి. ఏదన్నా పరిస్థితి వచ్చినప్పుడు ఇదే మాట వేలెత్తి చూపిద్దాం. కానీ ఈ వేలెత్తి చూపించే ముందు ఇంకో మిగతా 3 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తున్నాయి. అది తెలుసుకోండి. సమాజం మారాలి, సమాజంలో డిస్క్రిమినేషన్ మారాలి అన్నప్పుడు అనే దానికన్నా ముందు ఫస్ట్ మీరు మారండి. మీలో మార్పులు వస్తే మాలో మార్పులు వస్తాయి. అవును. డాక్టర్స్ అయితే లిటరల్గా వాళ్ళు కూడా షాక్ తిన్నారు. అసలు వీళ్ళు ఏంటి, మమ్మల్ని కూడా వీళ్ళ ప్రతిదానికి ఎక్స్రేకి డిస్కౌంట్లు అంట, ప్రతిదానికి డిస్కౌంట్ అడగడం వాళ్ళకి. ఏంటండి అసలు మీ పద్ధతి? నాకు అర్థం కాదు. ఇప్పుడు డాక్టర్స్ అన్న వాళ్ళు కూడా కష్టపడి చదువుకొని డబ్బులు పెట్టి చదువుకునే వాళ్ళే కదా, వాళ్ళు కూడా అక్కడ ఎంప్లాయీస్. అది మీరు మర్చిపోతే ఎట్లా? నాకు అర్థం కాదు. ఇప్పుడు రీసెంట్ గా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్లీజ్.
నేను ఇదంతా జరిగిన తర్వాత నేను యూట్యూబ్లో చూడడం స్టార్ట్ చేశాను, హిజ్రాజ్ అటాక్ అని. నెల్లూరులో ఒక నర్స్ పై బట్టలిప్పి కొట్టారు. ఓకే. ఏది దివాళీయో దసరా మామూలుగా లేదని చెప్పి బట్టలిప్పి మరీ కొట్టారు నర్స్ని. లాక్కెళ్ళి రిసెప్షన్ నుంచి లాక్కెళ్ళారు. అది సీసీటీవీ ఫుటేజ్ న్యూస్లో కూడా వచ్చింది, వీడియోలో ఉంది. దాని తర్వాత విజయవాడలో జరిగింది ఒక ఇన్సిడెంట్. ఒక ఆమె సూసైడ్ చేసుకుంది పాపం, మామని బట్టలిప్పి కొట్టారు అని చెప్పి ఇజ్రాయల్. ఒక లారీ డీసీఎం డ్రైవర్ని మొన్న హైదరాబాద్ దగ్గరనే ఉప్పల్ దగ్గరనే ఇక్కడ లోపల ఎగిరి కొట్టారు. దాని తర్వాత ఒక ట్రైన్ ఇన్సిడెంట్స్ చూడండి అండి మీరు, లిటరల్గా అట్లా ఫ్లాష్ చేసి మనకి ఒక వీడియో చూపిస్తాను. బట్టలు విప్పేసి ప్రవర్తించింది. అవును, ఎలా కొడుతున్నారు చూడండి. వీళ్ళు మనుషులైనా అసలు కింద డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఎట్లా కొడుతున్నారు చూడండి. వాళ్ళ అవతారం చూడండి. అది అవతారం ఏంది, వాళ్ళు కొట్టే పద్ధతి. దాని తర్వాత ఇంకొక వీడియో చూస్తాం, ఇది చూడండి. పెళ్లికి కారు డెకరేషన్ చేసుకుని వెళ్తున్నారు, వాళ్ళ ప్రవర్తన చూడండి. అంటే బియాండ్ ద లిమిట్స్ అంటారు కదా, మొత్తం వాళ్ళ పరిధిలను దాటేసి డబ్బుల కోసం. ఇంకొక వీడియో చూపిస్తాను, మీరు వెరీ వల్గర్ వీడియో. ఇది హైవేలో ఆ జనాల్ని ఆపి డబ్బులు అడగడం, తెలంగాణలో జనాలను ఆపి రోడ్డు పైన. ఇది డీసీఎం వ్యాన్ది, ఉప్పల్ దగ్గర. హిజ్రా అటాక్ అని యూట్యూబ్ లో కొట్టండి, వాళ్ళ అరాచకాలు అన్నీ వస్తాయి. నేను విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్. ఈ వీడియో మీరు ఒకసారి చూపియండి అండి, ప్రేక్షకులకి చూపియండి. వాళ్ళు చేసిన పని ఇది అడుక్కోవడం అంటారా, వాళ్ళు ఏం చేస్తున్నారు అని మీకు తెలుస్తుంది. ఇదే ప్రవర్తన సేమ్ మీ దగ్గర కూడా చేశారు, అది లేపడము. అది చూడండి, ఇప్పుడు ఏం చేస్తారో చూడండి. మొత్తం వీడియో చూపించండి. ఆమె ఏం చేస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి, ఇట్లాంటి పద్ధతులు చేస్తే హిజ్రా సమాజానికి ఏం మెసేజ్, అంటే మీరు కామన్ పీపుల్కి ఏం మెసేజ్ ఇస్తున్నారు? డిస్క్రిమినేషన్ జరుగుతుంది అంటే ఎందుకు జరగదండి? మీరు ఇలాంటి పనులు చేస్తే ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరగదు డిస్క్రిమినేషన్? ఇప్పుడు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని భయపడుతున్నారు మీ దగ్గర రావడానికి, అప్రోచ్ కావడానికి. మీ దగ్గర ఫ్రీగా జనాలు రాలేకపోతున్నారు. మీరు ఇవన్నీ ఆపండి, మామూలు మనిషిలాగా. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి నార్మల్గా. అందరూ మీ దగ్గరకు వచ్చి నార్మల్గా ఉంటారు. అంతేగాని ఇప్పుడు నాకు జాబ్ ఎవరు ఇవ్వట్లేదు అంటే మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాయి కదండి జాబ్ ఇచ్చేది. ఇప్పుడు నేను జాబ్ ఇప్పించాలని అంటున్నారు, నేను ఎక్కడి నుంచి ఇప్పిస్తానండి? మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే కదా ఇచ్చేది కంపెనీలు. నేనే మన కంపెనీ రన్ చేస్తున్నానా? సో అది పాయింట్స్ అన్ని మీరు హిజ్రా సమాజం, మీరు ప్లీజ్ మీ హిజ్రా సమాజం లీడర్స్ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎట్లా మనము నార్మల్గా ఎలా చేయాలనేది మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ అయినా బాగుపడుతుంది. ఈ హిజ్రా నెక్స్ట్ జనరేషన్ అయినా బాగుపడుతుంది, ఇప్పటి వరకు అయిన వల్ల కాకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. రికవరీ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు అస్సలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మేము ఆ కీసర దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలోనే మేము కూడా ఉంటాం. మీరు మాకు ఎప్పుడన్నా సంప్రదించవచ్చు, ఏ ఆదిరాతన్నా సంప్రదించవచ్చు. మీకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ ఫ్యామిలీ, మీ వైఫ్ కానీ, ఎవరికైనా కూడా ఏ చిన్న ప్రాబ్లం వాళ్ళ వచ్చినట్టుగా అనుమానం వచ్చినా కూడా యూ కెన్ కాల్ అస్. మేము మాత్రమే కాదు, మా ప్రేక్షకులందరూ కూడా మీకు అండగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ వేదాంత్.